ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో చూస్తుంది మ్యాంటీస్ అండి. ఇది గ్రాస్ సూపర్స్ని, కాక్రోచెస్ని, ఇలాంటి చిన్న చిన్న పురుగులని తినేస్తుంది. ఇది గ్రాస్ సూపర్ లానే ఉంటుంది, కానీ దాన్ని కూడా తినేస్తుంది. దీని స్పెల్లింగ్ MANTIS, మ్యాంటీస్ అంట. మా అమ్మ నాకు చూపించింది. నేను పురుగులకి భయపడొద్దు, దేనికి కూడా భయపడొద్దు, డేరింగ్గా ఉండాలి అని మా అమ్మ అన్నింటినీ చూపిస్తూ ఉంటుంది. నన్ను ముట్టమనింది, కొరకదు, ఏమవ్వదు అనింది, కానీ నాకు భయం వేసింది. సో నేను ముట్టలేదు. కాసేపు నేను దాన్ని చూస్తూనే ఉన్నాను. నా భయం పోవాలి, అదేంటి, ఎలా కదులుతుంది అన్నీ మా అమ్మ చూడమంది. చూడు అది ఎట్లా వాక్ చేస్తుంది, దానికి ఎన్ని లెగ్స్ ఉన్నాయి, ఎన్ని హ్యాండ్స్ ఉన్నాయి, దాని మౌత్ చూడు, దాని ఫేస్ చూడు అని అన్నీ నాకు చూపించింది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది, ఏం తింటుంది, ఎక్కడ ఉంటుంది, ఏంటి అని. అసలు ఇది ఎక్కడది అనుకుంటున్నారా? మా ఇంట్లోకి వచ్చింది. మొన్న రెయిన్ వచ్చినప్పుడు మా ఇంట్లోకి సోఫా పైకి వచ్చి కూర్చుంది. మా ఇంటికి చుట్టాలు వచ్చినట్టు వచ్చింది, మా ఇంట్లోనే కూర్చుంది. నేను అప్పుడు పడుకొని ఉన్నాను, జస్ట్ అప్పుడే లేచాను. అయితే మా అమ్మ తీసుకొచ్చి నాకు చూపించింది. అవి గడ్డి, ఫ్లవర్స్ లాంటివి తినవు అంట. ఓన్లీ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, పురుగులు, వాటినే తింటుందంట. నా భయం పోవడానికి చిన్న ఆకు తెంపి దాని దగ్గర దాకా నన్ను తీసుకెళ్ళమని ఇలా చూపించింది. సో నేను కూడా ట్రై చేశాను, భయం పోతుంది అని. దాని తర్వాత మా అమ్మ దాన్ని పట్టి పడేయాలని ట్రై చేసింది. ముందు మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి. ఇది నేను నా హ్యాండ్తో ఆకు పట్టుకొని ఆ పురుగుకి ఆఫర్ చేశాను. జస్ట్ ముట్టడానికి, నా భయం పోవాలని, క్లోజ్గా వెళ్ళాలని మా అమ్మ ఇలా చేసింది. నన్నేం కొరకలేదు, కానీ నేను కొంచెం భయపడ్డాను, చిన్న పాపని కదా. అలా మీరు ఎప్పుడైనా ఈ పురుగుని చూసారా? మీ వైపు దీన్ని ఏమంటారో చెప్పండి. తెలుగులో ఏమంటారో మా అమ్మకు తెలియదు, సో నాకు కూడా చెప్పలేదు. మా అమ్మ దీన్ని కవర్తో పట్టాలని ట్రై చేసింది, కానీ అది ఎగిరిపోయి సోఫా కింద కూర్చుండిపోయింది. దాని తర్వాత మా అమ్మ వేరే ఆప్షన్ లేకుండా చూడండి ఎలా పడుతుందో, ఇలా పట్టాలని చూసింది, బట్ దొరకలేదు. అది అలా జారుకొని సోఫా కిందికి వెళ్ళిపోయింది. దాని తర్వాత మా అమ్మ చీపుడుతోనే చాటలోకి తీసుకొని వెళ్ళి బయట పడేసింది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.